డీటెయిల్స్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపుపై ప్రశ్నించారు. నిధుల బదలాయింపులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ప్రశ్నించారు. 45 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడంపై ప్రశ్నించారు. మొదటి దఫాలో ఏస్ నెక్స్ట్ జెన్ ఎందుకు తప్పుకుందని అడిగారు. ఇక రెండో దఫాలో హెచ్ఎండిఏను ఎందుకు పార్ట్నర్గా చేశారని కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అజీబ్ అందిస్తారు. అజీబ్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే ఈ కార్ ఫార్మాట్ సంబంధించినటువంటి కేసులో రేస్ కేసులో ఏదైతే ఈడీ విచారణ కోసం అని చెప్పి ఉదయం 10:30 ఏదైతే ఈడీ కార్యాలయానికి వెళ్లారో అయితే సుమారు 7 గంటల పాటు అంటే సుదీర్ఘమైనటువంటి ఈడీ విచారణ కొనసాగిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మరి కాసేపట్లోనే ఈడీ కార్యాలయం నుంచి కేటీఆర్ బయటకు కూడా రానున్నారు. వచ్చి ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడే అంశాలు ఏముంటాయి అనే ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఈడీ ప్రశ్నించినటువంటి ప్రశ్నల విషయంలో చెప్తారా, లేకపోతే తాను ఇచ్చినటువంటి సమాధానాల విషయంలో చెప్తారా, లేకపోతే కేసు విషయంలో ఎలాంటి స్పష్టత వచ్చిందనే దానిపైన ఏమైనా ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశాలు ఉందా అనే దానిపైన కొంత ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మనం చూసాం ఇంతకు ముందే ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ కూడా ఈ నెల 9వ తారీఖు పూర్తి అయింది. అయితే ఏసీబీకి సంబంధించిన కేసు ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ సంబంధించిన ఒక అంశంపై విచారణ కొనసాగించింది. అయితే ఈడీకి సంబంధించినటువంటి ఇంతకు ముందే అధికారులు అయితే అరవింద్ కుమార్ అలాగే జేఎన్ రెడ్డిని కూడా ఈడీ గత కొద్ది రోజుల క్రితమే ఏదైతే విచారణ చేసింది వారిద్దరి స్టేట్మెంట్ కి ఆధారంగా బేస్ చేసుకొని అలాగే వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఏదైతే పత్రాలను బేస్ చేసుకొని ఏదైతే ఈ రోజు కేటీఆర్ ని విచారణ చేసింది. ఈ విచారణలో ముఖ్యంగా ఫెమాస్ నిబంధనలకు విరుద్ధంగా అలాగే ఏదైతే కేబినెట్ ఆమోదం ఉందా లేదా, ఆర్థిక శాఖ ఆమోదం ఉందా లేదా, అలాగే హెచ్ఎండిఏని ఇంక్లూడ్ చేయడం అంటే హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండానే నిధులు ఎలా కేటాయించారనే ఒక అంశంపై కూడా ఈడీ ప్రశ్నలు స్పందించినట్టు తెలుస్తుంది. మరి దీనికి కేటీఆర్ ఏ రకమైనటువంటి జవాబు ఇచ్చారో కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ వచ్చి మాట్లాడే అంశాలపై కూడా మనకు కొంత తెలిసే అవకాశం ఉంటుంది. ఏ అంశాలు చెప్తారు, ఏ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి, ఏ సమాధానం ఎలా ఉన్నాయని కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఈడీ ఏదైతే ఈ నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ కార్ రేసు ఏదైతే నిర్వహించారో ఈ నిర్వహించిన క్రమంలో 700 కోట్లు ప్రభుత్వానికి లాభం వచ్చినట్టు కూడా తెలియజేశారు. మరి ఆ సమయంలో ఏదైతే ప్రభుత్వ సంస్థలకు వచ్చినటువంటి యాడ్స్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్ ఎంత, అలాగే ఏదైతే ఈ టికెట్స్ అమ్మేసినటువంటి దానిపైన వచ్చినటువంటి అమౌంట్ నిధులు ఎంత, ఈ సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడున్నాయి, ఈ లెక్కలు ఎక్కడున్నాయనే దానిపైన కూడా స్పందించడం కూడా తెలుస్తుంది. దీంట్లో ఉన్నటువంటి అధికారులు మిగతా అధికారులు కూడా ఎవరెవరు ఉన్నారని కూడా అడిగి తెలుస్తున్నారు. అసలు విరుద్ధంగా అంటే ఎలక్షన్ టైం కావడంతో ఆ ఎలక్షన్ టైంలో కూడా అసలు దీన్ని ఎలా తీసుకొచ్చారనే దానిపైన కూడా వారు ఏదైతే కేటీఆర్ ని ఉదయం నుంచి కూడా ప్రశ్నించుకుంటూ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇచ్చారనే ఒక ప్రధానమైన అంశమే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగానే ఏదైతే ఈ కార్ రేసు ఫార్ములా కార్ రేసు నడిచిందనే దానిపైన ప్రధానమైన చర్చ నడుస్తుంది. మరి ఈ విషయంలో కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేది మాత్రం కొంత ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మరొకసారి కూడా అటు ఈడీ కావచ్చు అలాగే ఏసీబీకి సంబంధించిన కావచ్చు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. మరొకసారి విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా మనం చూసినట్టయితే ఇప్పటికైతే కేటీఆర్ అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. కేసీఆరే కాదు కేటీఆర్ సంబంధించినటువంటి లీగల్ టీం కావచ్చు అలాగే ఎమ్మెల్యేస్ కావచ్చు మిగతా వారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఫార్ములా కార్ రేసు అనేది ఒక అంతర్జాతీయ స్థాయి రేసు. ఇలాంటి రేసుల్ని తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కేటీఆర్ పెంచారే తప్ప ఎక్కడ కూడా అవినీతి చేసింది అయితే లేదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ఉదయం కూడా మనం చూసినట్టయితే ఎక్స్వేదికగా కేటీఆర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఒక నయా పైసా కూడా ఏదైతే అవినీతి జరగలేదు అని చెప్పి కూడా చెప్పారు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేసి మేమేంటో నిరూపించుకుని అప్పుడు ప్రజలకు కూడా తెలుస్తుందనే ఒక ధీమా అయితే వారి దాంట్లో కనిపిస్తుంది. కానీ మరోవైపు ఆందోళనకరమైన వాతావరణం టీఆర్ఎస్ నాయకుల్లో కార్యకర్తలు కూడా కనిపిస్తుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అటు హైకోర్టును ఆశ్రయించారు క్వాష్ పిటిషన్ వేసి, అయినా హైకోర్టు స్వీకరించలేదు. అలాగే హైకోర్టు స్వీకరించకపోవడంతో నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పని ఏం చేయలేము, ఇంత ప్రాథమిక విచారణ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడే క్వాష్ ఎందుకు అని చెప్పి కూడా ప్రశ్నించడంతో వారు ఉపసంహరించిన విషయం కూడా మనందరికీ తెలిసింది ఏదైతే క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో. సో ఈ నేపథ్యంలో చూసినట్టయితే మరి రెండు హైకోర్టు సుప్రీంకోర్టులో ఇలా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అలాగే ఇప్పుడు చూసినట్టయితే అటు ఏసీబీ విచారణ ముగిసింది, మళ్ళీ ఈడీ విచారణ ఈ రోజు కొనసాగింది.
మరొకసారి ఈడీ అండ్ ఏసీబీ విచారణ కొనసాగించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంది. ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది అనే దానిపై మాత్రం ఒక ఆందోళనకరమైన బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది. అయితే మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ ఈడీ కార్యాలయం నుంచి కూడా బయటికి వస్తారు. బయటికి వచ్చిన వెంటనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి మీడియా సమావేశంలో కేటీఆర్ ఏం మాట్లాడతారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. చందు అజీం, ముఖ్యంగా దీనికి సంబంధించి 45 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ కూడా మొదటి నుంచి ప్రశ్నిస్తూ వస్తున్నారు. సో ఈ కేసుకి సంబంధించి కూడా ఈ నగదు బదిలీనే కీలకంగా మారబోతుందా? మరోవైపు గులాబీ శ్రేణులు కక్ష రాజకీయాల్లో భాగంగా ఇదంతా జరుగుతుందని చెప్తుంటే కాంగ్రెస్ మాత్రం కేటీఆర్ అరెస్ట్ అవ్వక తప్పదు, ఎందుకంటే అవినీతి జరిగిందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా నిధులకు బదలాయింపుకు సంబంధించిన విషయమే ప్రధానంగా ఈ కేసులో ముఖ్యమైన అంశం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా అందులో హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా హెచ్ఎండిఏని ఇంక్లూడ్ చేసి మీరు నిధులు ఎలా మళ్లించారనేది ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిధుల మళ్లింపే ముఖ్యం. అలాగే దాంతో పాటు ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిబంధనలు అంటే ఒక అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి రేసు నిర్వహించే సమయంలో అటు క్యాబినెట్ ఆమోదం ఉండాలి, అలాగే దాంతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు కావాలి, అలాగే ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అనుమతులు వచ్చిన తర్వాతనే ఆ నిధులు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండానే నిధులు బదిలాయించారనే ఒక ప్రధానమైన అంశం ఏదైతే ఆరోపణలు అయితే కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది ఇది కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయం మాత్రమే కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే ఒక సంవత్సరం పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీలు కూడా ఇవ్వలేకపోయింది. రైతు భరోసా కావచ్చు, రైతు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పినట్టు చేయలేకపోయింది. సో ఈ అంశంలో ఈ ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను మరలించడానికి కేటీఆర్ పై ఈ రాజకీయటువంటి కక్షను తీసుకొచ్చి కేసులు పెట్టించేసి మొత్తం అయితే ఈ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మరిపేయడానికే ఇలాంటి కేసులు పెట్టారని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా దీంట్లో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా చేశారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అవినీతి చేస్తే ఎవరైనా సరే ఒకటే, ఎవరికైనా సరే ఏదైతే చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇందులో ఎలాంటి ప్రమేయం ఉండదు. ఎందుకంటే ఈ ఫార్ములా కేసు అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే కేటీఆర్ సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, అలాగే వారికి సంబంధించినటువంటి కొన్ని సన్నిధులకు సంబంధించినట్టు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ ఆ రోజు ఏదైతే అధికారులను కూడా ఎలాంటి అంటే అనుమతులు లేకుండా సరే చేసిందని చెప్పి చేయించారనే ఒక విషయంపై ప్రధానమైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అవినీతి జరిగిందనేది మాత్రం కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తుంది. అందులో భాగంగా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే ఉంటుందని కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం అయితే మనకు కనిపిస్తుంది. మరి దీనిపై అసలు ఈ 2-3 రోజుల్లో అసలు జరిగిన పరిణామాలు మనం చూసినట్లయితే అసలు ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే బీఆర్ఎస్ శ్రేణులో కానీ రాష్ట్రంలో కానీ నెలకొందని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.